ఈ నువ్వుల రొట్టెలు మనం తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, మూడే. ఓకే అండి, మరి మొదలు పెడదామా తయారీ? మొదలు చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. మొదలుగా నీళ్లు మరలించాలి, స్టవ్ వెలిగించుకుందాం. మనకు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నామంటే ఒక కప్పు నీళ్లు పడతాయి. ఇక రెగ్యులర్ గా చేసే వాళ్ళకైతే ఇక తెలుస్తుంటది కాబట్టి ఇక కొలతలు అనేది అవసరం లేదు. మనకు దాదాపుగా ఒక కప్పు ఉన్నాయి. పిండి మనం తడిపేటప్పుడు గోధుమ పిండి కూడా కొన్ని చపాతి లేదంటే స్వీట్ కూడా కర్జకాయలు అట్లా చేసినప్పుడు గోధుమ పిండి కానీ రవ్వ కానీ కలుపుకుంటాం కదా, లిటిల్ బిట్ అంటే కొంచెమన్నా ఉప్పు వేయాలన్నట్టు. ఎందుకంటే మనము ఆ పిండిని వేరే సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఉత్త పిండి కలిపి అలా చేసేది చెడు దానికి కూడా ఉపయోగిస్తాం కాబట్టి ఇది మనం రోజువారీ తినేది కాబట్టి అందులో ఖచ్చితంగా కొంచెమన్నా ఉప్పేసి తడపాలన్నట్టు. ఇప్పుడు నేను కొంచెం వేస్తున్నాను అంతే. అయితే ఇందులో కూడా అప్పుడు ఏంటంటే మనము ఉత్తగా రొట్టె తిన్నా గానీ రుచి ఉండాలి అని చెప్పేసి ఉప్పు కరెక్ట్ గా సరిపోయేటంత వేసుకునే వాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ఓకే వేయాలి అన్నట్టుగా వేస్తున్నాను. మనకు నీళ్లు మరిగినాయి, పిండిలో పోస్తున్నాను. మనకు చూసుకొని పోసుకోవాలి. ఓకే, మనం ఇంత వేడిగా మనము పిండిని ముద్దగా చేయలేము కాబట్టి జస్ట్ కొంచెం సేపు మూసి పెడతాం, ఒక్క సెకండ్. ఓకే, ఇక్కడ మనము పిండి చల్లారింది. ఇప్పుడు మనం పిండిని ముద్దగా చేసుకోవడానికి చల్ల నీళ్ళు కావాలి. తగినన్ని నీళ్లు అనుకుంటూ ఇలా నువ్వులు వేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం నువ్వులు వేసినాం అనుకో, మరి వేడి నీళ్ళు నువ్వుల మీద పడితే నల్లగా వచ్చేస్తుంది అన్నట్టు పిండి. లేదంటే పిండిలో ఫస్ట్ కలపొచ్చు. ఇలా ఉల్లే చేసుకొని రొట్టె అంటేనే మా సైడ్ ఇట్లా చేసేస్తాం అన్నట్టు. మేము రొట్టెలను ఇలా చపాతీలలాగానే మొత్తము రాపుతాము. ఇట్లా పక్కలు ఎప్పుడన్నా మళ్ళీ అయినప్పుడు మళ్ళీ చేయితో సరి చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనకు రొట్టెలు ఎలా ఉన్నాయంటే నువ్వులు వేస్తే పిండి పైన కప్పినట్టుగా అనిపిస్తుంది కదా. మనం ఒకవేళ నువ్వులు పక్కకు పెట్టుకొని ముద్ద తీసుకొని నువ్వులు అటు ఇటు అడ్డుతేనేమో పైన మంచిగా కనిపిస్తాయి అన్నట్టు. ఇంకో ఇలా కావలసిన సైజులో మనము చేసుకోవాలి. ఇంకా మనకు రాదు అనుకుంటే తడి బట్ట చేసుకొని దాని మీద మెల్లగా ఇట్లా చిన్నగా కూడా చేసుకొని వేసుకోవచ్చు అన్నట్టు. అది ఇంకా మన ఇష్టము. అమ్మో ఇంకో ఇగో ఇలా పెన్నం మీద వేసినప్పుడు నీళ్ళు ఇట్లా చల్లాలి. లేదంటే ఒక బట్ట తీసుకొని ఇట్లా దిన్న సరిపోతుంది. ఇలా తిప్పేసుకోవాలి. డబ్బాకు స్టోర్ చేసుకుంటాం. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఇంతకు ముందు వంకాయ పల్లి చట్నీ చేసుకున్నాం కదా, దాంతో రుచి చూద్దాం. ఓకే అండి, వేడి వేడి నువ్వుల రొట్టె ఎలా ఉందో చెప్పగలరు? ఓకే, నువ్వుల రొట్టె రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. నువ్వుల రొట్టె తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, ఉప్పు, బియ్యం పిండి. నువ్వుల రొట్టె తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని అందులో ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. తర్వాత నీటిని బియ్యం పిండిలో పోసుకొని అందులో నువ్వులు కూడా వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీలా చేసుకుని పెనంపై వేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నువ్వుల రొట్టె రెడీ.